డాక్టర్ పెన్మెత్స రామకృష్ణ వర్మ గారు, వర్మ హాస్పిటల్స్ అధినేత, సునీత గారిని వచ్చి వారిని సంక్షిప్త పరిచయం అందించవలసిందిగా కోరుతున్నాను. ఎన్నో సంస్థలకు అధినేతగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు 200 పైగా మరి సేవా కార్యక్రమాలు, అవన్నీ ఉచిత వైద్య శిబిరాలు చేసిన మహానుభావులు వర్మ గారు. డాక్టర్ పెన్మెత్స రామకృష్ణ వర్మ గారు హృద్రోగ వైద్య నిపుణులుగా ఎంతో ప్రసిద్ధి చెందిన వైద్య శిఖామణులు. వీరు వర్మ హాస్పిటల్ భీమవరం అధినేత. వీరి శ్రీమతి శ్రీదేవి గారు, వీరు కూడా ప్రముఖ మానసిక వైద్యురాలు. వర్మ గారు వైద్య సేవలు అందించడమే కాకుండా భీమవరం టెన్నిస్ టోర్నమెంటును జాతీయ స్థాయిలో నిర్వహింపచేయటం ప్రత్యేకంగా ప్రశంసింపదగినది. రోటరీ క్లబ్, హాకీ అసోసియేషన్, రామకృష్ణ సేవా సమితి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇలా ఎన్నో సంస్థలకు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నో సేవలను అందించారు. పేదవారి కోసం ఉచితంగా 200కు పైగా వైద్య శిబిరాలు, చికిత్స శిబిరాలు నిర్వహించినటువంటి సేవామూర్తి డాక్టర్ గారు. ఇంపీరియల్ హాస్పిటల్స్, విహెచ్ ఆర్ట్ కేర్, ఫోకస్, అల్ట్రాసౌండ్, భీమవరం సిటీ స్కాన్, ఇలా ఎన్నో సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న వీరు వైద్యులకే ఆదర్శప్రాయులు. అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ అన్నదానికి 24 అర్థాలు ఉంటాయి. ఈ సాధారణ అర్థం కాకుండా పరాభవ అన్నది మనం విడదీసి తెలుసుకోవాలి. పరాభవ అని అంటే శివతత్వం, శక్తితత్వం అనుసరించి పరా అంటే ఇక్కడ అత్యున్నత స్థితి, అంటే కొండలని వీటిలోని అత్యున్నత స్థితిని పరాస్థితి అంటారు. అదే పరాశక్తి, పరాగతి, మనం పరాభితి అంటాం. భైరవ తంత్రంలో భైరవుడు దేవికి చెప్తూ పరాభవస్థితిలో ఉన్నాను చెప్పడం జరుగుతుంది. యోగ సిద్ధిలోని అత్యున్నత స్థితిలో ఉన్నాను అని చెప్పడం జరుగుతున్నాడు. మనం ఆ అర్థాన్ని తీసుకోవాలి. పరాస్థితిని పొందడానికి మనం మన సమయాన్ని ఉపయోగించాలి. బుద్ధితత్వంలో కూడా శూన్యత అనేది పద్ధతిగా ఉంటుంది. అందులో ఒకటి పరాభవశూన్యత అని. ఇక సాధారణంగా తీసుకున్న ఇక్కడ దేనికి పరాభవం అంటే అహంభావం, పరాభవం పొందాలి. అహంభావం ఎంత పరాభవం పొందుతా ఉంటే అంతగా మనం ఒక ముక్తి మార్గంలో పెడతాం. అటువంటి పరాస్థితిని మనం పొందాలంటే మనకి ఆత్మజ్ఞానం కూడా అవసరం. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ప్రతిరోజు ఉదయం కనీసం 2 గంటల పాటు ఈ ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ శ్లోకాల సారాన్ని మనం గ్రహించి అందరూ కూడా అటువంటి పరాస్థితికి చేరుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.